దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని నేనే చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మహాగణుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. ఎదిగో ప్రభా, నీ వాక్యము ప్రభా మరి బలమైనది. నీ వాక్యమే మాకు ఆహారము, అది నిత్యాహారము. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. వాక్యమై ఉన్న దేవా, ఈ దినము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలహీనుడను నన్ను బలపరిచి సిద్ధపరచమని నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి ప్రియులారా, అందుకు మోషే, అందుకు అంటే ఎందుకు భయపడకుడి అంటా ఉండేన. అందుకు చూడండి, అందుకు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు మోషే, మీరు భయపడకండి, నేడు మీకు యెహోవా కలుగజేయు రక్షణను ఊరకే నిలుచుండి చూడండి అని ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడిన మాట. ఊరకే ఆయన మాట్లాడలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి మోషే నాయకత్వంలో బయలుదేరి కానాను పట్టణానికి ప్రయాణిస్తున్న సమయంలో ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరినరో, వారిని తిరిగి పట్టుకోవాలి అనే ఉద్దేశం కలిగి ఫరో తన సైన్యాన్ని తీసుకొని ఇశ్రాయేలీయులను తరుముతూ వెనక్కి వస్తున్నాడు. ఫరో మాత్రమే కాదు, ఫరో సైన్యం అంతా బయలుదేరి వస్తూ ఉన్నది. ఇక్కడ రాసింది 10వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడిరి అని రాసింది. మిక్కిలి భయపడిరి. ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఫరో సైన్యము తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు వెనుకున్న వాటిని మరిచి ఎటువైపు చూడాలంటే మీరు ముందుకు చూడాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం వెనుకున్న వాటిని మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు పరుగెత్తాలి అని దేవుడు చెప్తే, ఇశ్రాయేలీయులు ఎక్కడి నుండి వచ్చిండ్రో, ఏ బానిసత్వం నుండి విమోచించబడినరో అదే బానిసత్వం వైపు వెనుక చూస్తూ ఉన్నారు. ఎంత దారుణమో! వీళ్ళు వదిలిపెట్టినటువంటి బానిసత్వము ఇప్పుడు మళ్ళా వీళ్ళను భయపెడతా ఉంది. ఎప్పుడైతే వారు వదిలిపెట్టినా, వారు విసర్జించినటువంటి ఆ బానిస బ్రతుకులు మళ్ళీ ఆ బానిసత్వం వైపు ఇశ్రాయేలు చూసినప్పుడు అదే బానిసత్వం మరలా వీళ్ళు భయాన్ని పుట్టిస్తూ ఉంది. అందుకే వారు మిక్కిలి భయపడిరి అన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు భయపడుతున్నారో, మోసే వారి ఎదురుగా వచ్చి, ఇశ్రాయేలీయులారా మీరు భయపడకండి, నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరకే నిలుచుండి చూడుడి. ఊరకే నిలుచుండి చూడండి అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చేయాల్సిన పని ఏందయ్యా అంటే, వాళ్ళు దేవుడు చేసే కార్యాన్ని ఊరకే నిలుచుండి చూడాలి. మనం ఇప్పుడు చదివిన లేఖన భాగంలో ఉంది, ఇశ్రాయేలీయులారా ఐగుప్తీయులతో మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడితే దేవుని మాటను వారు తీసుకోకుండా, దేవుని మాటను పట్టించుకోకుండా ఇశ్రాయేలీయులు మరలా ఐగుప్తు సైన్యాన్ని చూసి భయపడతా ఉన్నారు. దైవజనమ, నా వైపు చూడండి. ఈ దినాన భయము లేని మనిషి ఎవరు లేరు.
ప్రతి కుటుంబంలో భయం ఉన్నది. ప్రతి కుటుంబం ఏదో ఒక సమస్యను బట్టి భయపడుతూ ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉన్నది. ప్రతి కుటుంబంలో ఏదో ప్రాబ్లం ఉన్నది. ప్రతి కుటుంబంలో కూడా ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఈ దినాన భయం 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 గుప్పిట్లో బతుకుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఈ దినము ప్రపంచమే భయం గుప్పిట్లో బతుకుతూ ఉంది. ఎక్కడ చూసిన యుద్ధాలే, ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచమంతా ఈ దినాన భయం గుప్పిట్లో భయపడుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు భయపడకండి. నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఏం చేయాలి అంటే మీరు ఊరకే నిలుచుండి చూడండి, ఊరకే నిలుచుండి చూడండి అంటా ఉన్నాడు. ఒకసారి చూద్దాం, కీర్తనల గ్రంథము 123వ కీర్తన కూడా ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 123వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చదువుతున్నా చూడండి. ఆకాశమందు ఆసీనుడమైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. దాసుల కన్నులు యజమానుల చేతుల వైపు చూసినట్లు దాసుల కన్నులు తమ యజమానురాలి చేతుల వైపు చూసినట్లు మన కన్నులు దైవజనమ దేవుని వైపు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. మన కష్టకాలములో, మన ఆపత్కాలములో, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అవసరాలు బాధ పెట్టినప్పుడు, ఎలాంటి సమయంలోనైనా కూడా మనము ఎటువైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యం దావీదు అంటాడు, నరులను నమ్ముట కంటే యెహోవాను, గట్టిగా చెప్పండి, యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని వైపు చూద్దాం, దేవుని దగ్గర కూర్చుందాం, దేవుని పాదాల దగ్గర కూర్చుండి ఆకాశమందున ఆసీనుడా అని ఆయనతో మాట్లాడి మన ఇబ్బందులు చెప్పుకొని, మన బాధలు చెప్పుకొని ఆయన మనలను చూసేంత వరకు బైబిల్లో దావీదు ఎంత అద్భుతంగా రాసిండు. ఆయన కరుణించేంత వరకంట. ఇశ్రాయేలీలు దేవుడు వారి పక్షాన యుద్ధము చేస్తానని చెప్పిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు వినకుండా దేవుణ్ణి నిర్లక్ష్యము చేసి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఏమంటున్నారో తెలుసా? ఇశ్రాయేలు నా వైపు చూడండి. దేవుడు అన్నాడుగా అంటే నేను మీ వైపు మీ పక్షాన నేను యుద్ధం చేస్తా, ఫరోతో నేను పోరాడతా, మీరు పోరాడాల్సిన అవసరం లేదు, మీరు ఊరకే నిలుచుండి చూడండి. అంటే ఊరకే నిలుచుండి చూడడం అంటే ఆయనను స్తుతించుకుంటూ కూర్చోవడం, ఆయన సన్నిధిలో కూర్చుండి మన ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టుకొని ప్రభువా ఈ సమస్య నుండి నన్ను దాటించాయా అని ఆయనను స్తుతించుకుంటూ కూర్చోండి అని చెప్పంటే ఇశ్రాయేలీయులు ఏమంటా ఉన్నారంటే మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. మోషే, ఇదిగో మోషే, ఐగుప్తులో సమాధులు లేవని, చూడండి, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యంలో మేము చావాలని మమ్మల్ని తోడుకొస్తున్నావా? మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం, మళ్ళీ బానిసలుగా ఫరోకు బానిసలుగా ఉంటాము, ఇదిగో ఐగుప్తు ప్రజలకు బానిసలుగా మేము పనిచేస్తాము, నువ్వు మా జోలికి రావద్దు అంటా ఉన్నారు ఇశ్రాయేలీయులు. దేవుడు చెప్పిన మాట ఏంది? మీరు ఊరకే నిలుచుండి చూడండి అంటే ఇశ్రాయేలు ప్రజలు మోసే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోసే, నువ్వు మా జోలికి రావద్దు, మాకు అవసరం లేదు, మాకు ఈ దేవుడు అవసరం లేదు, మేము తిరిగి ఫరోకు బానిసలుగా వెళ్ళిపోతాము, ఐగుప్తు ప్రజలకు బానిసలుగా మేము వెళ్ళిపోతాము, మాకు అక్కడే క్షేమంగా ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఇదే మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు వారి పాప జీవితం వైపు తిరుగుతూ ఉన్నారు. దేవుడు అన్నాడు అంటే మీరు ఫరోకు బానిసలు కాదు అన్నాడు ఆయన. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటా ఉన్నారంటే మేము ఫరోకు బానిసలుగా వెళ్ళిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు అంటా ఉన్నారు, మోసే, మేము తిరిగి
ఫరో దగ్గరికి వెళ్ళిపోతాము, మా ప్రాణాలు కాపాడుకుంటాము, ఇక నువ్వు మా జోలికి రావద్దు అని చెప్పి అంటా ఉన్నారు. అని దావీదు భక్తుడు చూడు, దావీదు కూడా ఒకానొక దినాన భయంకరమైన కష్టం వచ్చింది, దావీదు కూడా శ్రమ వచ్చింది, దావీదుకు ఆపద వచ్చింది. దావీదును కూడా శత్రువులు తరుముతా ఉన్నారు, దావీదును కూడా శత్రువులు తరుముతా ఉన్నారు. సౌలు రాజు దావీదును తరుముతూనే ఉన్నారు. ఎవరయ్యా సౌలు అంటే, సౌలు దావీదు యొక్క మామ, పిల్లనిచ్చిన మామ. ఇప్పుడు తరిమేది ఎవరయ్యా అంటే బంధువే. దైవజనమా, మన బంధువులే మనల్ని బాధ పెట్టవచ్చు, మన బంధువుల వల్ల మనకు బాధలు కలగవచ్చు, మన అనుకున్న వాళ్ళే నిందలు పెట్టవచ్చు, మన అనుకున్న వాళ్ళే మనల్ని కష్టపెట్టినప్పుడు మనము చేయాల్సింది ఏంది అంటే ఊరకే నిలుచుండి, ఊరకే దేవుని దగ్గర కూర్చుండి మన మనవులను, మన బాధలు దేవుని సన్నిధిలో చెప్పుకున్నట్లయితే దేవుడే మన పక్షాన యుద్ధం చేయవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దావీదును శత్రువులు తరుముతా ఉన్నప్పుడు, దావీదును బంధువులు బాధ పెడుతూ ఉన్నప్పుడు దావీదు కూర్చుండి ఆ 73వ కీర్తన 25వ వచనంలో అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప. చూడండి ఎంత అద్భుతం. ఇప్పుడు నాకు ఎవరు లేరయ్యా, నేను కష్టంలో ఉన్నా, నేను బాధల్లో ఉన్నా, నేను ఇబ్బందులలో ఉన్నా, నేను అనారోగ్యంతో బాధపడుతున్నా, ఇప్పుడు ప్రభా నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. దావీదు అంటాడు, యెహోవా త్వరగా నాకు ఉత్తరమిమ్ము అంటాడు. ఆయన త్వరగా అంటాడు. ఎంత అద్భుతం, ఎంత అన్యోన్యమైన సహవాసం వాళ్ళిద్దరి మధ్యన. దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ప్రభు సన్నిధిలో కూర్చుండి మన బంధువులు, మన శత్రువులు, మన పొరుగువారు మనల్ని బాధలకు గురి చేసినప్పుడు దేవుని దగ్గర కూర్చుండి మాట ఎప్పుడైనా అనగలిగామా మనము? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. హల్లెలూయా. ఇంకో మాట అంటాడు దావీదు, అద్భుతమైన మాట. ఈ లోకంలో మనం అనుకుంటాం మాకు అందరు ఉన్నారు, మాకు బంధువులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారని మనం అనుకుంటా ఉంటాం. కానీ దావీదు చెప్పిన మాట ఏందో తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదద్దు, ఎవరు అవసరం లేదు, నువ్వుంటే చాలు ప్రభు అని చెప్పని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం. కీర్తనల గ్రంథము 107వ కీర్తనలో కూడా దావీదు ఎంత అద్భుతంగా రాసిందంటే, శ్రమకు తాళలేక కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. 9వ వచనం 6వ వచనంలో ఉంటుంది ఆ మాట. 107 6వ వచనం చదవన్నాను. కీర్తనల గ్రంథము 107. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి, ఆమేన్, హల్లెలూయా, వారిని విడిపించను. ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టడం మానేసి దేవుని దాసుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోసే నువ్వు మా జోలికి రావద్దు, మేము మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతామని చెప్పని వెనుకకు తిరుగుతూ ఉన్నారు. కుక్క తన వాంతికి ఆశపడ్డ రీతిగా వెనుక వైపు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఎప్పుడు మనతో మాట్లాడేది ఏంటంటే మనం ముందుకు చూడాలి. క్రైస్తవుని కన్నులు ఎప్పుడు ముందుకే చూడాలి. క్రైస్తవుడు ఎప్పుడు వెనక వైపు చూడద్దు. భక్తుడు రాసిండు కదా, వెనుక శత్రువులు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన. హల్లెలూయా. ఏం చేయాలి అంటే మోసేలాగానే తన ముందు మోసే నడుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేళ్ల ముందు మోసే నడుస్తూ ఉంటే ఆయనను వెంబడించకుండా ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. కానీ దావీదు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు.
పరిగెత్తుతూ ఉన్నాడు. అరణ్యంలో పరిగెత్తి ఒక అదుల్లాము అనబడిన ఒక గుహలో కూర్చుండి ఈ మాట రాస్తూ ఉన్నాడు. అయిపోయిందయ్యా, ఊరు వదిలిపెట్టినా, ఇల్లు వదిలిపెట్టినా, బంధువులందరినీ వదిలిపెట్టినా, కన్న పిల్లలను, ఆ రాజ్యం వదిలిపెట్టినా, కన్న పిల్లలను వదిలిపెట్టేసి ఇదిగో వచ్చి గుహలు ఉన్నానయ్యా. ఇప్పుడు నాకు ఎవరున్నారు? ఆకాశమందొక్క నువ్వు తప్ప ఈ అరణ్యంలో నాకెవరు లేరయ్యా అని చెప్పని దావీదు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. దేవుడు దావీదుని అద్భుతంగా రక్షించును. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 7వ వచనంలో ఏమీయూ చేయక అని రాస్తుంటుంది. తీయండి, 30వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఐగుప్తీయుల సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీయూ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టబడును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీలు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోతాము, ఐగుప్తుల సహాయం కోరుకుంటామంటా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటా అంటే ఐగుప్తు సహాయము పనికి మాలింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తుకు వెళ్ళకుండా ఊరకే నిలుచుండి చూడండి. మీరు దేవుడు కలుగజేసే రక్షణను ఊరకే నిలుచుండి చూడండి. ఎంతవరకు అని చెప్పంటే ఆయన కలుగజేసుకునేంత వరకు చూస్తూనే ఉండాలి, దేవుని వైపు చూడాలి. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తా. భూమి మీద ఒక పక్షి ఉన్నది, ఒక ఊష్ణ పక్షి. అదంట ఈ భూమి మీద నివసించుకుంటూ, ఈ భూమి నిండా నీళ్లు ఉన్నప్పటికీ, ఈ భూమి నిండా నీళ్లు, చెరువులలో, బావులలో, అంతటా నీళ్ళు, నదులలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఆ పక్షి ఈ నేల మీద ఉన్న నీళ్ళను తాగదంట. అది ఆకాశంలోకి ఎగిరిపోయి ఒక ఎత్తైన కొండ మీద కూర్చుండి ఆ నోరు ఆకాశము వైపు చాపి వర్షము కురిసే అంత వరకు ఎదురు చూస్తూ ఉంటుందట దాని దాహం తీర్చుకోవడానికి. వర్షం కురిసేంత వరకు కూడా ఆకాశము నుండి వచ్చే ఆ నీళ్లు తప్ప భూమి మీద ఉన్న నీళ్లను ముట్టుకోదంట ఆ పక్షి. ఎంత అద్భుతమైంది అది. హల్లెలూయా. కాబట్టి సహాయం ఎక్కడి నుండి రావాలంటే అక్కడ నుండి రావాలి. ఐగుప్తు సహాయం పనికి మాలింది. మరలా ఐగుప్తు వైపు చూస్తున్నటువంటి ఇశ్రాయేలుతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. వద్దయ్యా, ఐగుప్తు సహాయం పనికి మాలింది, మీరు ఊరకే దేవుని వైపు చూడండి, దేవుడు మీకు రక్షణ కలగజేస్తాడు అని చెప్పని దేవుడు మాట్లాడుతూ. ఒకసారి ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలో నుండి 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలనను మనము భయపడం. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడే మన సహాయకుడు. ఇశ్రాయేలు దేవుడే మన సహాయకుడు. పర్వతములు పొరలిన, ఇంకో మాట అంటాడు, ఈ యూర్వి మారు పడినను, పర్వతాలే వచ్చి మన మీద పడ్డా మనకు భయం లేదు అంటా ఉన్నాడు దావీదు. ఎంత అద్భుతం. పర్వతాలే వచ్చి మన మీద పడ్డా, చినుకులు పడ్డట్టు పర్వతాలే వచ్చి మన మీద పడినప్పటికీ మనకు భయం లేదు, మనకు భయం లేదు. ఇంకో మాట చూడండి, 9వ వచనం ఉన్నది, 46వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి,
అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి అని చెప్పంటే, భూమి మార్పు నొందిన, సముద్రములలో పర్వతాలు మునిగిన, వాటి జలములు ఘోషించి నురుగు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కలిగిన మనకు భయం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాసింది. ఈ మాట మీరు వినండి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు.